టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని ఆయన అన్నారు. మంచి ముహూర్తం చూసుకొని వారంతా పార్టీలో చేరతారని చెప్పారు. మాజీ ఎంపీ బాపురావు బీజేపీని వీడి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్ నేతలు కూడా చేరుతారని చెప్పడం సంచలనంగా మారింది. కొంత సంవత్సరం నిన్ననే కంప్లీట్ చేసుకున్నాం. ఈ పాలన పట్ల చూసి ఆకర్షణ చాలా మంది ఉన్నారు. మేమేదో ఆషామాషిగా చెప్పట్లేదు. ఇవాళ రోజు మా మీద విచ్చలవిడిగా విమర్శ చేస్తున్నటువంటి కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా మాతో టచ్లో ఉన్నారు. ఏదో ఒక రోజు వారు కూడా శుభముహూర్తం చూసుకొని జాయిన్ అవుతారు. పార్టీ ఫిరాయింపులకు కాంగ్రెస్ ఎప్పుడూ వ్యతిరేకమేనని ఆయన అన్నారు. కానీ తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి కూల్చేస్తామని చెప్పడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఆ పార్టీ అధిష్టానంపై తిరుగుబాటు చేసి కాంగ్రెస్ లో చేరారని చెప్పారు మహేష్ కుమార్ గౌడ్. కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులకి వ్యతిరేకము. మళ్ళీ స్పష్టం చేస్తా ఉన్నాను. ఇవాళ మా పార్టీలోకి వస్తున్నట్టు ఎమ్మెల్యే యొక్క స్థితిగతులు పరిస్థితులు అవగతం చేసుకోవాలి. గతంలో జరిగినటువంటి పార్టీ ఫిరాయింపులకి ఇప్పటికీ తేడా ఉంది. గతంలో పరిపూర్ణమైన మెజారిటీ ఉండి కూడా టీఆర్ఎస్ నాయకుడు మా నాయకులు ప్రలోభపెట్టి ఇబ్బందులకు గురి చేసి బెదిరింపు గురి చేసి చేర్చుకున్నారు. ఇవాళ మాకు 63 సీట్లు మాత్రమే ఇచ్చినారు కాంగ్రెస్ పార్టీకి విజయానికి. ఇచ్చిన తెల్లారి నుండి ప్రభుత్వాన్ని కూలుస్తామని ఒకరు, రాష్ట్రపతి పాలన తెస్తామని ఒకరు, మా చేతిలో అధికారం ఉంది కాబట్టి మేము ఇష్టారాజ్యంగా వివరించి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కూలుస్తామని ఒకరు అంటా ఉంటే అక్కడ గెలిచిన ఎమ్మెల్యేలు మా ఎమ్మెల్యేల బలం చూసుకున్నది ఈ మాటలు చెప్తా ఉన్నారు. మేమే అటుపోతే మీ పరిస్థితి ఏందని ఇటు వచ్చినారు. ఉన్నటువంటి క్లిష్ట పరిస్థితులు మేము వారు స్వాగతం పలికినాము.